తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులకే అన్యాయం జరుగుతోందా? ఒక తెలుగుదేశం మండలాధ్యక్షుడిగా 27 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి తనకి తాను చెప్పుతో కొట్టుకుంటూ ఆ వీడియోని రిలీజ్ చేస్తూ, అదే సందర్భంలో అట్లాంటి పని చేస్తే తనని వైసీపీ కోవర్ట్ అని ముద్ర వేస్తారు కాబట్టి సైకో జగన్ అధికారంలోకి రావడానికి వీల్లేదు, నా చంద్రబాబే అధికారంలోకి రావాలి, జీవితాంతం ఆయన అధికారంలో ఉండాలి అని చెబుతూ బిల్లుల కోసం తను ఎంత తిప్పలు పడ్డాడు, ఎంత నరకం అనుభవించాడు. 2019 నుంచి 24 దాకా బిల్లులు జగన్ సర్కారు ఆపితే అయినా కూడా ఎదురు తిరిగి ఆ రోజున ఎన్నికల్లో అయితే పోటీ చేసిన తనని ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లులకి తిప్పుతున్నటువంటి తీరు చూసి బాధపడుతున్నానంటూ చెప్పుతో కొట్టుకున్నటువంటి దృశ్యానికి కారణమైనటువంటి వ్యక్తి సోమేపల్లి శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు గ్రామం మాట. 2005 నుంచి 13 దాకా ఆయన మండలాధ్యక్షుడిగా చేశాట. 17 నుంచి 23 దాకా మండలాధ్యక్షుడిగా చేశాట. అన్ని టర్ములు చేసినటువంటి నాకే ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటూ ఆయన ఆవేదన కంట తడి పెడుతూ తన చెప్పుతో తనే కొట్టుకున్నటువంటి దృశ్యం వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. అందరికీ నమస్కారం. నా పేరు సోమపల్లి శ్రీనివాసరావు. మాది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు గ్రామం. నేను గతంలో 2005 నుంచి 13 వరకు దాదాపు అంటే 4 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఇంత అంత తోపు నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాము, రాష్ట్ర స్థాయికి పోదామని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమానిని, ఎన్టీఆర్ అంటే అభిమానం. అంత క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం అవుద్ది, స్టేటు డెవలప్ అవుద్దని ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పాను. అలా ఆయన విజన్తో నేను నా గ్రామానికి కొన్ని చేయాలనుకున్నాను, పట్టుబట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేను ఎప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేశాను. నేను సంపాదించానా లేదా అనేది కాదు. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. ఇది సైకో జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించో ఇంకొకటి వాళ్ళ పాలన అసలు కాదు, నథింగ్. అసలు సైకో జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ రూపైనా అసలు ఒక్క క్షణం కూడా పనికిరాని వ్యక్తి నాకు తెలుసు. కానీ అహర్నిశం పార్టీ అని పోరాడి పార్టీ కోసం ఉన్న నాకు 2019-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలిచ్చిపడి పోళ్ళ జారిగల పళ్ళ స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలుచిపడ్డా.
అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతో నీకు ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇంకా రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయిన నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో, నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. అలాంటిది ఈరోజు నేను కరుడు కట్టిన నేనే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను పార్టీ మీద నాకు జరిగిన అన్యాయం గురించో ఇంకోదాని గురించో పక్కన పెట్టండి. నేను మళ్ళీ సైకో జగన్ సమర్థిస్తున్నాను అనుకోవద్దు. మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్రం బాగుపడాలంటే అదే కానీ పార్టీ నాయకులు మేము సంకనాయకపోయినా పర్లేదు, అపవాదులు పడ్డా ఇబ్బంది లేదు, మా ఆర్థిక స్థితి దెబ్బతిన్నా ఇబ్బంది లేదు.